ఏరా అర్జెంటుగా రమ్మను. పూజ తినేవర్రా? తను నా లవర్రా. ఇంట్లో ఒప్పుకోపోయేసరికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అవునా, నీకు ఇష్టమేనమ్మా? ఇష్టపడే వచ్చేసాను. మామ నువ్వే ఏదో ఒకటి చేయాలిరా. సరే, మీ దగ్గర ఎంత ఉంది? నేను 10,000 క్యాష్ తీసుకొచ్చేసాను. నా అకౌంట్లో 20K ఉన్నాయిరా. నెలకు 10,000 వేసుకున్నా 3 నెలలు బాగానే ఉంటుంది, తర్వాతే ఆలోచించాలి. నేను జాబ్ చేస్తానురా. అప్పటికి సరిపోతే మేము ఖర్చులు తగ్గించుకుంటాము. నువ్వా? నెలకు నీ మెయింటెనెన్స్ 5,000 పైన అవుతుంది. అలాగని కాదు, బాగానే ఉంటుంది. కాకపోతే తిని కూడా జాబ్ చేసింది అనుకో, ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా డబ్బులు నేనెందుకు ఇస్తాను? అదేంటది? డబ్బు అవ్వకపోతే ఎలాగవచ్చు చెప్పు? ఇద్దరు కలిసి పోయేది అనుకుంటున్నారు కదా. ఖర్చులు తగ్గించుకోవాలి, తిరుగులు తగ్గించుకోవాలి, బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి, అన్నీ కంట్రోల్లో పెట్టుకుని అడ్జస్ట్ అయి ఉంటే అప్పుడు లైఫ్ బాగుంటుంది. చూడు చోటు, మరీ ఇంత అడ్జస్ట్ అయ్యి బ్రతకాలంటే నా వల్ల కాదు. నువ్వు ఇంకెవరినైనా చూసుకో, నేను మా బావని పెళ్లి చేసుకుంటాను. నాకు కంఫర్టే ఇంపార్టెంట్. పూజ డబ్బురా డబ్బు. ప్రేమించిన వాడితో అడ్జస్ట్ అయ్యి బతికే కన్నా కంఫర్ట్ కోసం మనిషిని మార్చుకోవడం ఈజీ కదా. ప్రేమించాను కదరా, అంత ఈజీగా ఎలా వదిలేస్తుంది? రే మామా, డబ్బు దగ్గర అన్నీ చిన్నవేరా. నీతో అడ్జస్ట్ అయ్యి బతకాలి అనగానే వదిలేసి వెళ్ళిపోయింది చూసావా? చూడరా, మన అవసరాలనే కాదు మనల్ని కూడా డబ్బే నడిపిస్తుందిరా.